ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రివ్యూ అయితే చూస్తారు కదా, ప్రివ్యూ అయితే లైక్ చేయండి. ఛానల్కి కొత్త వస్తే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసిండి అబ్బా. ఇప్పుడైతే మనం అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. కింద మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ప్యాకెట్ అయితే ఇస్తాను, అవి ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫొటోస్ యాడ్ చేయండి. ఇక్కడ 5 సెకండ్ నుంచి ఫొటోస్ మీ యొక్క మీరైతే ఎవరైతే మీరు ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ అయితే మీరైతే యాడ్ అయితే చేసేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఫోటో క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ ఫీల్ కంపోజ్ ఏరియా అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ నుంచి మీరు కట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫీల్ కంపోజ్ ఏరియా. ఇట్లా మీరు ఎవరైతే ఎడిట్ అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఛానల్ కూడా కొత్త వస్తే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. మళ్ళీ మీకు అంటే ఏ సాంగ్ మీద వీడియో కాల్నో ఆ సాంగ్ అయితే నేమ్ అయితే నాకైతే కామెంట్ అయితే చేసేయండి. ఆ సాంగ్ మీద అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను నేను. ఇట్లా మీరు మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసేయండి. ఛానల్ కన్నా కొత్త వాళ్ళు వస్తే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. 1K అయితే చాలా దగ్గరలో ఉన్నాం. ఓకే, 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. మీరు ఇక్కడ మీకు ఇమేజ్ అయితే ఎఫెక్ట్ అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే అది ఎమోజీ అయితే క్లిక్ చేసి ఎఫెక్ట్కి వెళ్ళి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ చేయండి. అది బీట్ మార్క్ వచ్చేసి ఇక్కడ మీ అన్ని ఇమోజీస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేయండి. ఇమోజీ క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఇట్లా అన్నిటికీ యాడ్ అయితే చేసేయండి. ఇలా లాస్ట్లో మ్యూజిక్ అనేది ఉంటుంది, దీనికి ఇట్లా యాడ్ అయితే చేసేయండి. ఇది ఓకే పర్ఫెక్ట్. 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి షేకప్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది, అదైతే ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ చేయండి. మళ్ళీ బీట్ మార్క్ వచ్చేసి ఫస్ట్ ఫోటో అయితే ఉంటుంది, ఫస్ట్ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేయండి. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి అయితే యాడ్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకొక ఫోటో యాడ్ చేయండి. ఇక్కడ 2 ఫోటోస్కి అయితే యాడ్ చేయండి. ఈ ఫోటోకి ఇట్లా యాడ్ చేయండి, ఒక ఫోటో ఇక్కడ వదిలేకండి. ఈ 2 ఫోటోస్కి యాడ్ చేసిన ఒక్కొక్క ఫోటో లీవ్ చేసి ఇంకొక ఫోటోకి అయితే యాడ్ అయితే చేసింది మీరు. ఓకే పర్ఫెక్ట్. 1 సెకండ్ బ్యాక్ వచ్చేయండి. మీరు షేకడ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఎఫెక్ట్ అయితే ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి మీరు ఇప్పుడు లీవ్ చేసిన ఫోటోస్ ఉంటాయి కదా, అదైతే పేస్ట్ అయితే చేసేయండి. ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. ఇట్లా మీరు ఇప్పుడు లీవ్ చేసిన ఫొటోస్ అన్నిటికైతే మీరైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్. ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి.